నమస్కారం. స్వాతంత్ర్యం సాధించుకుని 75 సంవత్సరాలైన సందర్భంగా అన్ని రంగాల్లో మనం సాధించిన విజయాల్ని, మనం చేసిన కృషిని, అలాగే రానున్న రోజుల్లో అమలు చేసుకునే ప్రణాళికల్ని, ఆ పథకాలని గురించి మనం చర్చించుకోవచ్చు. ఈ సందర్భంగా ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయిస్ అంటున్నాము. ఈ సంస్థలో జరుగుతున్న ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞాన పరిశోధనలు, ఈ పరిశోధనలు ప్రజా జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తోంది ఈ రోజు మనం తెలుసుకుందాము. ఇందుకోసం మనతో ఉన్నారు డాక్టర్ శ్రీనివాస్ కుమార్ తుమ్మల గారు. వీరు ఇన్కాయిస్ డైరెక్టర్. నమస్కారం డాక్టర్ శ్రీనివాస్ కుమార్ గారు. నమస్కారం అండి. మనం దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృతోత్సవాలను జరుపుకుంటూ ఉన్నాము. గత కొద్ది దశాబ్దాలుగా ఓషన్ సైన్సెస్ అనే వాటి ప్రాధాన్యత ప్రజా జీవితంలో చాలా పెరిగిందని చెప్పొచ్చు. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సంస్థల ఆధ్వర్యంలో ఈ డికేడ్ ఆఫ్ ఓషన్ సైన్సెస్ ని కూడా మనం జరుపుకుంటున్నాము. దీని ప్రాధాన్యత ఏంటంటారు? ఇన్కాయిస్ ఏం చేస్తుందంటే సముద్ర పరిశీలనను చేపడుతుంది అనమాట. ఓన్లీ కోర్ సైన్స్ కాకుండా సైన్స్ నుంచి మనం ఎటువంటి సమాచార సేవల్ని ఇవ్వచ్చు, ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనే సేవలను ఇస్తుంది అనమాట. కొన్ని సేవలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పొటెన్షియల్ ఫిషింగ్ జోన్ సలహాలు అంటారు. అంటే మత్స్యకారులకి సముద్రంలో ఎక్కడికి వెళ్ళి ఫిషింగ్ చేస్తే చేపలు ఎక్కువ దొరికే అవకాశం ఉంది, లేదంటే త్వరగా ఆ ప్రదేశానికి వెళ్ళి ఫిషింగ్ చేసుకుని ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంది అనే విషయాన్ని పొటెన్షియల్ ఫిషింగ్ జోన్స్ అంటారు. మత్స్యకారులు సముద్రంలో ఫిషింగ్ కి వెళ్లేటప్పుడు సేఫా కాదా, అంటే అలలు ఎలా ఉంటాయి, ఓషన్ స్టేట్ ఎలా ఉంటుంది, అటువంటి ఓషన్ స్టేట్ ఫోర్కాస్ట్ ఇస్తాం అనమాట. ఇన్కాయిస్ అనేది సంస్థ 20 సంవత్సరాలుగా ఉంది. భారతదేశంలో చాలా ప్రగతి జరిగింది ఓషన్ సైన్సెస్ లో గానీ, ఓషన్ అబ్జర్వేషన్స్ లో గానీ, ప్రజలకు ఇన్ఫర్మేషన్ సర్వీస్ అందించడంలో గానీ. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు ఎటువంటి ప్రగతి సాధించాం, మనం ముందు ఏం చేయబోతున్నాం అనేది మనం తెలుసుకోవడానికి ఒక అవకాశం అండి. ఓషన్ డీకేడ్ అనేది ఏంటంటే ఇప్పుడు భూమిపై జీవనాన్ని కొనసాగించడంలో మహాసముద్రాలు పెద్ద పాత్ర పోషిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోస్ట్ దగ్గర ఉండే వాళ్ళకి సముద్రంతో ఎక్కువ కనెక్ట్ ఉంటుంది, రోజు చూస్తూ ఉంటారు. ఇన్లాండ్ లో ఉండే వాళ్ళు సముద్రాలు మన జీవితాన్ని ఇంత ప్రభావితం చేస్తాయా అనేది త్వరగా రియలైజ్ అవ్వం. ఓషన్ డీకేడ్ అనేది యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్య రాజ్య సమితి 2021 నుంచి 2030 దాకా ఓషన్ సైన్స్ దశాబ్దం అని గుర్తించింది. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా మహాసముద్రాల యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించడానికి, తరువాత అందరినీ భాగస్వామ్యులను చేసుకుంటూ ముందుకెళ్లి ఓషన్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకునేలా, ఓషన్ సైన్స్ ఇంప్రూవ్ అయ్యేలా, ఓషన్ సర్వీసెస్ ఇంప్రూవ్ అయ్యేలా మనందరం సస్టైనబుల్ వేలో ఓషన్స్ తో పాటు మనం ముందుకు వెళ్లేలా చేయటానికే ఈ ఓషన్ డీకేడ్ అనేది గుర్తించారండి. 21 నుంచి 2030 వరకు. మీరు ఇందాక అన్నట్లు సముద్ర తీరంలో ఉండే ఈ ప్రాంతాల్లో ఒక జీవన శైలి కానీ, వాళ్ళ జీవన అవసరాలు కానీ భిన్నంగా ఉంటాయి కొంత. అయితే మనం వినియోగిస్తున్న ఆధునిక పరిజ్ఞానం అనే దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఫిషింగ్ జోన్స్ ని ఐడెంటిఫై చేయడానికి మీరు ఎలాంటి సమాచారాన్ని నేరుగా మత్స్యకారులకి ఏ విధంగా మీరు చేరవేస్తున్నారు? మీరు అన్నట్లు కోస్తా ప్రాంతం నుంచి 100 కిలోమీటర్ల దూరం కనుక చూస్తే 40% ప్రపంచ జనాభా తీర ప్రాంతాల్లో ఉంటుందండి. 3.5 బిలియన్ ప్రజలు ఉంటారు. వాళ్ళ జీవన శైలి డిఫరెంట్ గా ఉంటుంది. సముద్రాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనమాట. కోస్టల్ ఏరియాస్ లో ఇంతమంది పాపులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మత్స్యకారులు ఉన్నారనుకోండి, వీరు ఎవ్రీ డే ఫిషింగ్ కి వెళ్ళాలి, ఫిషింగ్ చేయాలి, లైవ్లీహుడ్ బేసికలీ. తుఫాన్ వచ్చింది అనుకోండి, కోస్టల్ ఏరియాస్ లో స్టార్మ్ సర్జెస్ అంటారు. స్టార్మ్ సర్జెస్ వచ్చి మనకి ఇనండేషన్ క్రియేట్ చేయొచ్చు. 2004 సంవత్సరంలో సునామీ వచ్చింది. సునామీ వల్ల వేవ్స్ కోస్టల్ ఇనండేషన్ క్రియేట్ చేసి ప్రజలు ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తుంది ఇన్కాయిస్. టెక్నాలజీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మా కార్యకలాపాల్లో మాకు డేటా అంతా శాటిలైట్స్ ద్వారా వస్తుందండి ఇక్కడికి. ఫర్ ఎగ్జాంపుల్ మత్స్యకారులకి మేము పలానా చోటుకి వెళ్ళి ఫిషింగ్ చేయండి అని చెప్పడానికి మేము శాటిలైట్ల ద్వారా డేటా అనలైజ్ చేస్తాం. ఇండియాకి ఓషన్ శాట్ అనే శాటిలైట్ ఉంది. శాటిలైట్ లో మనకి ఓషన్ కలర్ మానిటర్ అని చెప్పి ఒక పరికరం ఉందన్నమాట. అదేం చేస్తుందంటే ఓషన్ లో క్లోరోఫిల్ అంటారు, పత్రహరితం. మనకి ఇప్పుడు ల్యాండ్ మీద ఎలాగైతే గ్రీన్ ట్రీస్ ఉంటాయో అలాగే ఓషన్స్ లో కూడా మైక్రోసెల్యులర్, యూనిసెల్యులర్, మల్టీసెల్యులర్ ప్లాంట్స్ ఉంటాయి. సో మేము శాటిలైట్ల ద్వారా ఈ క్లోరోఫిల్ ఎక్కడ ఎక్కువ ఉంది, తక్కువ ఉంది అనేది గుర్తించి ఇక్కడ పలానా ఫిష్ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పగలుగుతాం. అలాగే సీ సర్ఫేస్ టెంపరేచర్ అంటే మనం ఎండలో ఉన్నప్పుడు మనకి ఎంత ఇన్కన్వీనియంట్ గా ఉండి సమ్మర్ లో మనం ఏసీలోకి ఎలా రావాలనుకుంటామో, అలాగే
ఓషన్స్ లో కూడా సర్టన్ టెంపరేచర్స్ ఉండే వాటర్స్ ఉండే దగ్గర కొన్ని రకాల ఫిషెస్ అక్కడ ఎక్కువ ఉండే అవకాశం మత్స్యకారులకు చెప్తాం అనమాట. అలాగే సుమాత్రా దగ్గర గానీ అండమాన్ దీవుల దగ్గర గానీ పెద్ద భూకంపం వస్తే దాని నుంచి సునామీస్ జనరేట్ అయ్యి మనకి కోస్తా ప్రాంతాలకి ఈ సునామీ రావడానికి 1 గంట 2 గంటల సమయంలో సునామీ వచ్చేస్తుంది. అంత సమయంలో మనం ఇలా భూకంపం జరిగిందని గుర్తించడానికి సెన్సర్లు ఉండాలి. ఆ సెన్సర్స్ నుంచి డేటా మన హైదరాబాద్ లో ఈ సెంటర్ కి శాటిలైట్ల ద్వారా గానీ వీసాట్ల ద్వారా గానీ రావాలి. వచ్చి మేము గుర్తించి మేము తర్వాత సముద్రంలో బూయిస్ అంటారు, సునామీ బూయిస్. ఆ బూయిస్ మనకి సునామీ వేవ్ వచ్చే దారిలో ఈ బూయిస్ ఉంటాయన్నమాట. ఇదిగో ఇక్కడ సునామీ ఇక్కడికి రీచ్ అయింది, దీని హైట్ 50 సెంటీమీటర్లు ఉంది అని చెప్పి సెన్సర్స్ అన్ని ఇన్కాయిస్ కి సమాచారాన్ని చేరవేస్తాయి రియల్ టైమ్ లో. డేటాని మేము అనలైజ్ చేసి ఈ న్యూమరికల్ సిమ్యులేషన్స్ రన్ చేస్తాము. రియల్ టైమ్ లో ప్రజలకి అందజేయగలుగుతాం. మత్స్యకారులకి మేము మొబైల్ ఫోన్ ద్వారా వారికి మొబైల్ ఫోన్ లో కొత్త యాప్స్ డెవలప్ చేయడం జరిగింది. తర్వాత లోకల్ లాంగ్వేజెస్ లో మేము మొత్తం భారతదేశానికి సంబంధించిన కోస్తా ప్రాంత ప్రజలందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతారు, వారికి అర్థమయ్యే లాంగ్వేజ్ లో మేము ఈ ఇన్ఫర్మేషన్ ని యాప్స్ ద్వారా, వెబ్సైట్ ద్వారా, మెసేజెస్ ద్వారా అందజేస్తాం. కొన్ని చోట్ల మేము ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డ్ మన టీవీలా ఉంటాయి, కానీ అది ఇన్కాయిస్ కనెక్ట్ అయి ఉంటాయి. ఆ యంత్రాల ద్వారా మేము ఇక్కడి నుంచి డేటా మా దగ్గర రెడీ అవ్వగానే వాటిల్లో మేము అప్డేట్ చేస్తూ జరుగుతుంది. ఎలక్ట్రానిక్ డిస్ప్లే సిస్టమ్స్ అంటాం. ఈ మత్స్యకారులకి మీరు ఇచ్చిన సమాచారాన్ని వాళ్ళు తెలుసుకుని ఆ ప్రదేశానికి వెళ్లే వరకు ఆ పరిస్థితులు కొనసాగుతాయా? దీనికి సంబంధించిన అదనపు సమాచారం ఏమైనా మీరు వాళ్ళకి ఇవ్వడానికి సాధ్యమవుతుందా? పొటెన్షియల్ ఫిషింగ్ జోన్ కి సంబంధించింది అంత డైనమిక్ గా చేంజ్ అయ్యే ఇన్ఫర్మేషన్, అంటే కొన్ని గంటల వ్యవధిలో చేంజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కాదు. ఎవ్రీ డే మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఒకసారి ఇచ్చి ఒక రోజులో ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. డైనమిక్ ఇన్ఫర్మేషన్ కొన్ని గంటల్లో చేంజ్ అయ్యేది కాదు. మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక రోజన్నా వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. హెచ్చరికల్ని ఎంత గ్యాప్ తో మనం ప్రజలకి ఇవ్వగలుగుతాము? అప్పట్లో ఇండియన్ ఓషన్ లో ఉండే 28 రిమ్ కంట్రీస్ లో ఎక్కడ కూడా సునామీ వార్నింగ్ సిస్టమ్ అనేది లేదు. ఆ సునామీ జరిగిన తర్వాత భారత ప్రభుత్వం ఇది చాలా ఇంపార్టెంట్ అని గుర్తించి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ టేకప్ చేసి ఇన్కాయిస్ లో ఈ సెంటర్ లో సునామీ వార్నింగ్ సెంటర్ పెట్టడం జరిగిందండి. మేము ఇక్కడ నుంచి సునామీ వార్నింగ్స్ ఇండియాకే కాకుండా ఇండియన్ ఓషన్ తీర ప్రాంతాల్లో ఉండే 25 దేశాలకు కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఎర్త్ క్వేక్ వచ్చిన తర్వాత కేవలం 10 నిమిషాల్లో మనం ఇక్కడ ఎర్త్ క్వేక్ జరిగిందని గుర్తించగలుగుతున్నాం. తర్వాత ఇంకొక 10 నిమిషాల్లో సునామీ వచ్చే అవకాశం ఉందా లేదా అని ఇన్ఫర్మేషన్ చేరవేయగలుగుతాం. సునామీ వార్నింగ్ సిస్టమ్ అనేది ఎండ్ టు ఎండ్ స్టార్టింగ్ సెన్సర్స్ నుంచి మొదలుకొని ఇది ప్రజలకి ఇన్ఫర్మేషన్ చేరుకునే దాకా ప్రజలు కూడా ఫైనల్ గా వాళ్ళకి వచ్చే ఇన్ఫర్మేషన్ ని గుర్తించి వాళ్ళు కరెక్ట్ గా రియాక్ట్ అవ్వాలి. దాని గురించి ఏం చేస్తున్నామంటే సునామీ రెడీ అని ఒక ప్రోగ్రామ్ కింద ఏం చేస్తారంటే కమ్యూనిటీస్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోస్తా ప్రాంతంలో ఒక విలేజ్ ఉందనుకోండి, ఈ కమ్యూనిటీని ఈ వార్నింగ్ సిస్టమ్ మొత్తానికి మధ్యలో పెడతాం అన్నమాట. టెక్నాలజీ ఉండాలి, అదే రకంగా టెక్నాలజీ అనేది ప్రజలకి ఉపయోగపడేదిగా ఉండాలి. మనం ఇన్కాయిస్ నుంచి 10 నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అంటే అది నిజంగా ప్రజలకు చేరి వాళ్ళు రియాక్ట్ అయినప్పుడే దాని టోటల్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఈ కమ్యూనిటీని మనం సెంట్రల్ భాగస్వామిగా పెట్టి ఈ కమ్యూనిటీకి 11 ఇండికేటర్లు ఉంటాయండి సునామీ రెడీ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోస్తా ప్రాంతంలో ఉండే కమ్యూనిటీకి వారికి సునామీ థ్రెట్ ఉందని తెలుసా లేదా, తర్వాత వారికి సునామీ వస్తే గనక ఈ ఎంతవరకు ఇనండేషన్ జరుగుతుంది అనేది మ్యాప్ ఉందా లేదా, ఇనండేషన్ మ్యాప్, వారికి ఇవాక్యువేషన్ రూట్స్ ఉన్నాయా లేవా, తర్వాత వారికి ఇన్కాయిస్ నుంచి చేరవేసే టెక్నికల్ వార్నింగ్స్ వారి విలేజ్ లో ఆ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకునే కేపబిలిటీ ఉందా లేదా, సైరన్స్ ఉన్నాయా లేవా, తర్వాత వారికి స్కూల్లో పిల్లలకి దీని గురించి అవగాహన ఉందా లేదా. డ్రిల్స్ పెడతారండి ప్రతి సంవత్సరం ఈ కమ్యూనిటీలో మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయా లేదా. సో అలా 11 ఇండికేటర్స్ ఉన్నాయి. ఆ 11 ఇండికేటర్స్ కనుక మీట్ అయితే వీరు ఈ కమ్యూనిటీలో ఆ కమ్యూనిటీని సునామీ రెడీ, అంటే సునామీ ప్రూఫ్ కాదు, సునామీ రాదని కాదు, సునామీ వస్తుంది కానీ మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. దేశంలో ఎన్ని ప్రాంతాల్లో ఈ ఇనండేషన్ మ్యాప్స్ చేశామంటారు? సునామీ వార్నింగ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే దానికి 3 స్టెప్స్ ఉంటాయండి. ఒకటి హజర్డ్ అసెస్మెంట్, భారతదేశానికి ఈ పర్టికులర్ విపత్తు నుంచి హజర్డ్ ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ తుఫాను వల్ల మనకి విపత్తు ఉంది, అలాగే సునామీస్ వల్ల ఉంది. సో ఆ హజర్డ్ అసెస్మెంట్ చేయాలి. తర్వాత హజర్డ్ ఉందని తెలిసిన తర్వాత దాన్ని మనం డిటెక్ట్ చేయటం, అంటే దానికి కావాల్సిన యంత్ర పరికరాలన్నీ అమర్చుకొని దాన్ని డిటెక్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రజలకి చేరవేయటం. మూడోది అవేర్నెస్ అండ్ రెస్పాన్స్. డౌన్ స్ట్రీమ్ లో ప్రజలకి తెలుసా ఇది, వారు రెస్పాన్స్ చేయగలుగుతున్నారా ఈ వార్నింగ్స్ నుంచి అని. మీరు అడిగిన ఇనండేషన్ మ్యాప్స్ అనేది ఫస్ట్ ఉంది చూసారా, హ్యాజర్డ్ అసెస్మెంట్
అంటే మనకి హ్యాజర్డ్ ఉంది అని తెలుసుకున్న తర్వాత ఆ హ్యాజర్డ్ వల్ల సునామీ మనకి సుమాత్రాలో జరిగే పెద్ద భూకంపాల వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఫర్ ఎగ్జాంపుల్ హ్యాజర్డ్ ఉందని తెలిసింది అనుకోండి మనకి, అది ఎంత పెద్ద ఎర్త్ క్వేక్ వచ్చే అవకాశం ఉంది, తర్వాత ఆ ఎర్త్ క్వేక్ వల్ల ఎంత పెద్ద సునామీ వచ్చే అవకాశం ఉంది, మనం అదంతా కంప్యూటర్ సిమ్యులేషన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. మొత్తం భారతదేశానికి ఇనండేషన్ మ్యాపింగ్ చేయడం జరిగింది. కాకపోతే ఇట్స్ని అప్డేట్ చేయడం కూడా జరుగుతుంది. అంచనా వేసిన డేటాని ప్రజల దగ్గరికి తీసుకువెళ్లి వాళ్ళని హెచ్చరించే సకాలంలో వారిని ఒక సురక్షితమైన పరిస్థితుల్లో ఉంచే ప్రాసెస్ లో మీరు ఎదుర్కొనే ప్రధానమైన సవాళ్లు ఏమిటంటారు? రీసెర్చ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు భూమి మీద రీసెర్చ్ చేసేది అనేది మనం కంపేర్ చేస్తే సముద్రాల్లో రీసెర్చ్ చేసేది టోటలీ డిఫరెంట్ థింగ్స్ అన్నమాట. మనకి భూమి మీద యాక్సెస్ ఈజీ, సముద్రాలకు ఏంటంటే యాక్సెస్ మీరు వెళ్ళి రీసెర్చ్ చేయాలంటే సముద్రాల్లో షిప్ తో వెళ్ళాలి. ఇప్పుడు మారింది, చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి, సముద్రాల్లో కూడా రిమోట్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయొచ్చు. కాకపోతే యాక్సెస్ అనేది సముద్రాల్లో ఒక పెద్ద ఛాలెంజ్. సో మనకి షిప్ ఉండాలి, షిప్లు తీసుకుని వెళ్ళాలి. తర్వాత సముద్రాల గురించి చదివే సైంటిఫిక్ కమ్యూనిటీ కూడా చాలా తక్కువ. మనం జియో సైన్స్ మీద వర్క్ చేసే సైంటిఫిక్ కమ్యూనిటీతో పోల్చుకుని చూస్తే ఓషన్ సైన్స్ కమ్యూనిటీ అనేది చాలా చిన్న కమ్యూనిటీ అన్నమాట. అది ఒక ఛాలెంజ్. మనకి ఇక్కడ జరిగిన ఇంపాక్ట్, ఇక్కడ జరిగే ప్రాసెసెస్ ఉన్నాయో అది వేరే చోట దానికి కాజెస్ ఉంటాయి అన్నమాట. చిన్న ఎగ్జాంపుల్, వేవ్స్ అంటాం. ఇక్కడ రెండు రకాల వేవ్స్ ఉంటాయి. ఒకటి విండ్ వేవ్స్ అంటాం అన్నమాట. విండ్ వేవ్స్ అనేది ఇక్కడ వచ్చిన వీచే గాలుల వల్ల వచ్చే వేవ్స్. కొన్ని స్వెల్ వేవ్స్ అంటారు, స్వెల్ సర్జెస్ అంటారు. అంటే ఎక్కడో సదర్న్ ఓషన్ లో అంటార్క్టికా దగ్గర వీచే గాలుల వల్ల వచ్చేది స్వెల్ వేవ్స్ అంటారు. నేనేం చెప్తున్నానంటే ఛాలెంజెస్ ఎక్కడో జరిగే పరిణామాలను బట్టి ఇక్కడ మనకి ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఏదో మన భారతదేశం ఇక్కడ ఉంది కాబట్టి మన సముద్రాలని మనం స్టడీ చేద్దాము అనేది అలా ఉండదు. మొత్తం రీజనల్ కోఆపరేషన్, గ్లోబల్ కోఆపరేషన్ అనేది అన్ని ప్రపంచ దేశాలతో, రీజనల్ దేశాలతోనూ కలిసి పనిచేసే ఒక ప్రక్రియ అనమాట. అయితే వచ్చే 25 ఏళ్లలో భారతదేశం చాలా రంగాలలో ఎన్నో అభివృద్ధి పథాలని చూడాలని ఉవ్విళ్ళూరుతున్న ప్రస్తుత తరుణంలో మనకి ఇన్కాయిస్ పరంగా కానీ, సముద్ర విజ్ఞానానికి పరంగా కానీ మనం ఎక్కడ ఉండబోతున్నాం 25 ఏళ్ల తర్వాత? మా విజన్ ఏంటంటే యూజర్స్ కి మనం ఉపయోగపడాలి. నెక్స్ట్ 20-25 ఇయర్స్ కి ఎలా ఉంటుందంటే చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓషన్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది, ఓషన్స్ బ్లూ ఎకానమీ గురించి మాట్లాడుకుంటున్నాము. అంటే సస్టైనబుల్ గా ఓషన్స్ ని ఎలా హార్వెస్ట్ చేసుకోవాలి. ఓషన్స్ మీద మన డిపెండెన్సీ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మనకి ల్యాండ్ మీద రిసోర్సెస్ తగ్గుతాయో ఓషన్ మీద డిపెండెన్సీ పెరుగుతుంది. ఇప్పుడు డీప్ ఓషన్ మిషన్ అని చెప్పి ఒక మేజర్ మిషన్ మన గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఇప్పుడు దాని ద్వారా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు క్లైమేట్ చేంజ్ జరుగుతుంది, టెంపరేచర్స్ పెరగడం వల్ల సీ లెవెల్స్ పెరుగుతాయి. కానీ ఆ సీ లెవెల్స్ గత 100 సంవత్సరాల కాలంలో ఇండియన్ ఓషన్ లో 1.7 మిల్లీమీటర్ పర్ ఇయర్ సీ లెవెల్ పెరిగింది అంటారు. క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ ఇండియన్ ఓషన్ మీద ఎక్కువ ఉంది అని చెప్పి తెలుసు మనకి. అన్ని ఇన్స్టిట్యూట్స్ తో కలిపి స్టడీ చేసి ప్రజలకి అంటే కోస్టల్ యూజర్స్ కి వారికి ఏమి ఇన్ఫర్మేషన్ కావాలి దాని కింద కన్వర్ట్ చేసి వారికి సర్వీస్ గా ఇవ్వాల్సిన మేజర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 20 ఇయర్స్ లో ఏంటంటే మేము యూజర్స్ తో ఇంకా క్లియర్ గా యూజర్స్ తో కనెక్ట్ అవటం, వాళ్ళ రిక్వైర్మెంట్స్ తెలుసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇయర్స్ బ్యాక్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఈ పొటెన్షియల్ ఫిషింగ్ జోన్ అడ్వైజరీస్ అనేది జనరల్ అడ్వైజరీస్ ఇచ్చేవాళ్ళం. తర్వాత మత్స్యకారుల నుంచి మాకు వచ్చిన డిమాండ్ ఏంటంటే మీరు జనరల్ గా చేపల గురించి చెప్తున్నారు కానీ మాకు ట్యూనా చాలా వాల్యుబుల్ ఫిష్, దానికి మేము ఫిషింగ్ చేయాలి, మీరు మాకు ట్యూనా ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా అనే డిమాండ్ వచ్చింది. సో దానికి మేము కావాల్సిన రీసెర్చ్ చేసి ట్యూనా ఫిషింగ్ అడ్వైజరీస్ రిలీజ్ చేయడం జరిగింది. యూజర్స్ కి సంబంధించిన ఇష్యూ తీసుకోవటం, దాని మీద రీసెర్చ్ చేయటం, చేపించడం, ప్రమోట్ చేయటం, స్టూడెంట్స్ తో వర్క్ చేస్తాము, యూనివర్సిటీస్ తో వర్క్ చేస్తాము. దానికి కావాల్సిన అబ్జర్వేషన్ సిస్టమ్స్ పెట్టడం, దానికి కావాల్సిన మోడలింగ్ సిస్టమ్స్ పెట్టడం, వారికి ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయటం. తర్వాత ఇదివరకు మేము ఫోర్కాస్ట్ 2 డే ఫోర్కాస్ట్ ఇవ్వగలిగేవాళ్ళం. ఇప్పుడు 5 డే ఫోర్కాస్ట్ దాన్ని 10 డేస్ ఫోర్కాస్ట్ కింద కన్వర్ట్ చేయగలమా? ఓషన్ లో ఉండే కండిషన్స్ ని బట్టి, వేవ్ హైట్ ని బట్టి, కరెంట్స్ ని బట్టి ఇంకా ఆప్టిమైజ్ రూట్స్ ఇవ్వచ్చు అనమాట షిప్పింగ్ కి. సో ఈ బ్లూ ఎకానమీ ఏంటంటే ఓషన్స్ మీద మన డిపెండెన్సీ పెరుగుతుంది, సస్టైనబుల్ గా ఓషన్స్ ని డెవలప్ చేయాలి అంటే ఇన్ఫర్మేషన్ కావాలి మనకి. సో చాలా ఇండస్ట్రీస్ తో మనం వర్క్ చేయటం, వారికి కావాల్సిన సైన్స్ చేయటం, వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసి ఇవ్వటం. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఇన్కాయిస్ మిషన్ చేయబోతున్న
పనులు. అవునండి. సాధారణంగా మనం తెలుసుకోవడానికి అవకాశం లేని చాలా విషయాల గురించి చాలా క్లుప్తంగా వివరంగా మా శ్రోతలకి అందజేశారు. ధన్యవాదాలు. రాబోయే 25 సంవత్సరాల్లో ప్రధానంగా ఇన్కాయిస్ చేపట్టబోయే పరిశోధనలు, వాటి మార్గం ఎలా ఉంటుంది, ఆ పరిశోధనల తీరుతెన్నులు ఎలా ఉంటాయి అన్నది మనకి డాక్టర్ శ్రీనివాస్ కుమార్ గారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొక రోజు మరో అంశంతో మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. నమస్కారం.